ఆకాశంలో తిరుగుతూ దొరికినవి ముక్కుతో తీసుకుని పోతూ ఉంటాయి పక్షులు. మన కథలో ఒక పక్షి తనకు దొరికిన ఒక గుడ్డును ముక్కుతో పట్టుకొని వెళ్ళి ఒక అడవిలో పెద్ద రాయి వద్ద తినడానికి దిగింది. అదే రాయి వద్ద నివసిస్తున్న ఒక గొరెల్ల ఆ పక్షిని చూసింది. దాని వద్ద ఉన్న గుడ్డు తనదే అనుకొని దాన్ని తరిమి కొట్టాడు. ఎందుకంటే ఆ గొరెల్ల గుడ్డు వ్యాపారం చేస్తుంది కనుక. అయితే ఆ గుడ్డు జారి పగిలిపోయింది. దాని నుండి కోడిపిల్ల బయటకు వచ్చింది. దానిని చేతితో పట్టుకొని గొరెల్ల ఇలా అంటుంది: మీ అమ్మ నాన్న ఎవరో నాకు తెలియదు. నా దగ్గర అన్ని గుడ్లే ఉన్నాయి. నిన్ను నేను పెంచుతాను. కానీ నాకు వ్యాపారం సరిగా లేదు. నీ వల్ల వ్యాపారం మంచి లాభాలు వచ్చే ఉపాయం ఆలోచిస్తాను అంటూ తన నివాసానికి తీసుకొని పోతుంది గొరెల్ల. కొన్ని రోజులకి ఆ కోడిపిల్ల పెద్దగా అవుతుంది. గొరెల్లాకు ఒక ఉపాయం వచ్చింది. ఆ కోడికి బంగారు రంగు పూత పూసింది. గొరెల్ల ఆ కోడికి బంగారు కోడి అని పిలవడం మొదలుపెట్టింది. రండి బాబు, రండమ్మా, బంగారు కోడి పెట్టిన గుడ్లను కొనండి. ఇంటి నిండా బంగారాన్ని చేసుకోండి. ఒక గుడ్డు కొంటే ఇంకొకటి ఉచితం అని చెప్పి ఎక్కువ ధరకు గుడ్లను అమ్మి తన వ్యాపారాన్ని మంచి లాభాల్లోకి తీసుకొని పోయింది ఆ గొరెల్ల. గొరెల్ల ధనవంతురాలయ్యింది. అప్పటి నుండి ఆకాశంలో తిరుగుతూ దొరికినవి ముక్కుతో తీసుకుని పోతూ ఉంటాయి పక్షులు. మన కథలో ఒక పక్షి తనకు దొరికిన ఒక గుడ్డును ముక్కుతో పట్టుకొని వెళ్ళి ఒక అడవిలో పెద్ద రాయి వద్ద తినడానికి దిగింది. అదే రాయి వద్ద నివసిస్తున్న ఒక గొరెల్ల ఆ పక్షిని చూసింది. దాని వద్ద ఉన్న గుడ్డు తనదే అనుకొని దాన్ని తరిమి కొట్టాడు. ఎందుకంటే ఆ గొరెల్ల గుడ్డు వ్యాపారం చేస్తుంది కనుక. అయితే ఆ గుడ్డు జారి పగిలిపోయింది. దాని నుండి కోడిపిల్ల బయటకు వచ్చింది. దానిని చేతితో పట్టుకొని గొరెల్ల ఇలా అంటుంది: మీ అమ్మ నాన్న ఎవరో నాకు తెలియదు. నా దగ్గర అన్ని గుడ్లే ఉన్నాయి. నిన్ను నేను పెంచుతాను. కానీ నాకు వ్యాపారం సరిగా లేదు. నీ వల్ల వ్యాపారం మంచి లాభాలు వచ్చే ఉపాయం ఆలోచిస్తాను అంటూ తన నివాసానికి తీసుకొని పోతుంది గొరెల్ల. కొన్ని రోజులకి ఆ కోడిపిల్ల పెద్దగా అవుతుంది. గొరెల్లాకు ఒక ఉపాయం వచ్చింది. ఆ కోడికి బంగారు రంగు పూత పూసింది. గొరెల్ల ఆ కోడికి బంగారు కోడి అని పిలవడం మొదలుపెట్టింది. రండి బాబు, రండమ్మా, బంగారు కోడి పెట్టిన గుడ్లను కొనండి. ఇంటి నిండా బంగారాన్ని చేసుకోండి. ఒక గుడ్డు కొంటే ఇంకొకటి ఉచితం అని చెప్పి ఎక్కువ ధరకు గుడ్లను అమ్మి తన వ్యాపారాన్ని మంచి లాభాల్లోకి తీసుకొని పోయింది ఆ గొరెల్ల. గొరెల్ల ధనవంతురాలయ్యింది. అప్పటి నుండి